చాలామంది చేసే మిస్టేక్ ట్రేడ్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వస్తే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, లాస్ వస్తే ఫీల్ అవడం లాంటివి చేస్తుంటారు. ఇంకొక చాలా పెద్ద మిస్టేక్ ఉంటుంది, ట్రేడింగ్ జర్నల్ అనేది ఫాలో అవ్వరు. అందుకే చాలామంది సక్సీడ్ అవ్వలేరు. నా విషయానికి వస్తే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ప్రతిరోజు చార్ట్స్ అనేవి నా దగ్గర ఉంటాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకుంటాను. అదొకటే కాదు, మార్కెట్ ఓపెన్ అవ్వకముందు నా వ్యూ అనేది ఎలా ఉంది, మార్కెట్ అయిపోయిన తర్వాత నా ప్రాఫిట్ ఎంత వచ్చింది, అనాలిసిస్ ఏంటి అన్నది కూడా ప్రతిదీ కూడా నోట్స్ అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా నోట్స్ అనేది రాసుకుంటాను అండ్ ఇది రిఫర్ చేసుకుంటాను. ఫ్యూచర్లో ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మన ట్యూస్డే స్ట్రాటజీ తీస్తున్నాం కదా, లైవ్ ట్రేడింగ్ వీడియోస్ సెక్షన్లో ఉంటుంది చూడండి ఛానల్లో. సో ఆ స్ట్రాటజీ జూన్ 2024 24th డేట్న ఫామ్ అయింది. ఆ రోజు టార్గెట్ అనేది హిట్ అయింది. మార్కెట్ విల్ బి రిపిటేటివ్. ఓకే, స్ట్రాటజీస్ కానివ్వండి, ప్యాటర్న్స్ కానివ్వండి రిపీట్ అవుతూ ఉంటాయి. మన దగ్గర అనాలిసిస్, మన బుక్స్ ఎలా ఉంచుకుంటామో, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతామో, ఈ చార్ట్స్ అనేవి కూడా ఉంచుకుంటే ఫ్యూచర్లో మనకి అవే ఉపయోగపడతాయి. సో ఇక్కడ చూడండి, జూన్ 2024 ఆ స్ట్రాటజీ ఫామ్ అయింది అండ్ ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీ రిపీటెడ్గా ఫామ్ అవుతూ సక్సెస్ అవుతూ వచ్చింది. అలా మనకి ట్రేడింగ్ సైకాలజీతో పాటు ట్రేడింగ్ జర్నల్ కూడా ఉపయోగపడుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎప్పటికప్పుడు, ఫర్ సపోజ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ చార్ట్తో పాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండ్ లాస్ వచ్చినప్పుడు లాస్ చార్ట్ కూడా అప్డేట్ చేసుకుంటాను. ప్రతిదీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే రిఫరెన్స్కి పనికొస్తుంది. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే మీరు కూడా ఇలా చేయమని. అందరు పెద్ద ప్లేయర్స్ కూడా జర్నల్ అనేది నోట్ చేసుకుంటారు. దానివల్లే మీకు అడ్వాంటేజ్ అవుతుంది అండ్ స్టాక్ మార్కెట్లో కొంచెం ఫాస్ట్గా సక్సీడ్ అవ్వగలరు. ఇదైతే చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను.